ఏదైనా ఆడవాళ్ళకి జరిగే ఆ అరాచకాలమైన కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది పంచాయతీరాజ్లో ఉన్న లోపాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు గ్రామాన జనవాణి అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని లైవ్లో మాట్లాడిచ్చే టీం తయారు చేసి నడిపిస్తున్న ఏకైక వ్యక్తి రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్‌ని గతంలో చాలామంది చాలా రకాలుగా విమర్శించారు కదమ్మా! ఎందుకు మీ నియోజకవర్గం సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గం సంబంధించి అంబటి రాంబాబు కూడా చాలా మాట్లాడారు కదా! పవన్ కళ్యాణ్‌ని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ప్యాకేజీ స్టారు, దత్తపుత్రుడని మాట్లాడారు కదా! అంబటి రాంబాబు గారు ఇప్పటంలో ఆవిర్భావ దినోత్సవం చేశారు. మేము ఆవిర్భావ దినోత్సవం చేస్తే ఎక్కడ ఈ పార్టీ అభివృద్ధిలోకి వస్తుందో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తొక్కేస్తారో, జనాలు న్యాయం వైపు ఎప్పుడు వెళ్తారో అన్యాయం వైపు ఉండరు అని చెప్పేసి ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన ఇళ్లను కూడా పగలగొట్టారు. మళ్ళీ నెక్స్ట్ కౌలు రైతు సభ పెట్టాలి అంటే గుంటూరు జిల్లాలో జనాలు భయపడ్డారు. భయపడ్డ తరుణంలో మా కాన్స్టిట్యున్సీలో అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా సభ పెట్టాలి, పవన్ కళ్యాణ్ కౌలు రైతు సభ చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అక్కడ ఎవరు ఇది లేదు. ఆ టైంలో సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ గ్రామంలో వర్రా వెంకటప్పారావు గారు